Yes, this is Dr. RSS. ఎస్. సో రైతు సోదరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వీడియోలో జాగ్రత్త గమనించండి. మాల్టా జాఫా బత్తాయి నిండు పూత దశ కలిగిన తోట యొక్క పూర్తి వివరాలు మీకు వివరించడం జరుగుతుంది. ఆ వీడియో గుణ చివర పెట్టడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఇక మనకు మాల్టా జాఫా బత్తాయి 5 సంవత్సరాల మొక్క తోట యొక్క పూర్తి వివరాలు చూస్తే, నేను ఫీల్డ్ విజిట్, ఈ తోటకు ఫీల్డ్ విజిట్ పోయిన డేట్ చూస్తే జనవరి 18, 24 ఫీల్డ్ విజిట్కి వెళ్ళాను. ఫీల్డ్ లొకేషన్ కనుక మనం గమనిస్తే పుట్టంనాయుడుపల్లి పామూరు దగ్గర ఉంటుంది ఇది ఫీల్డ్ లొకేషను. సో మొక్క వయసు 5 సంవత్సరాలు. రైతు గాంధీ గారు, అతని మొబైల్ నెంబర్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఆ రోజు మాల్టా జాఫా బత్తాయి తోటలో ఫీల్డ్ విజిట్ చేసి నీట్గా ప్రోటోకాల్ రాయడం అయితే జరిగింది. ఆ ప్రోటోకాల్లో గమనిస్తే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రైతు అడిగిన డిమాండ్లను బట్టి ప్రోటోకాల్ రాయడం జరుగుతుంది. అక్కడ మనము ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ రాయడం జరిగింది. ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ అంటే మొక్కకు పూత తెప్పించే విధానం. దెన్ నెక్స్ట్ చూస్తే బేసల్ ఫర్టిలైజర్ అనగా వాడు తర్వాత ఎరువు పెట్టే విధానం, బేసల్ ఫర్టిలైజర్స్. దెన్ నెక్స్ట్ సాయిలు, వాటరు, ప్లాంట్ అనాలిసిస్ చేసి మొత్తము ఏదైతే డ్రిప్ ఫర్టిగేషన్ షెడ్యూలు, స్ప్రేయింగ్ ఫర్టిగేషన్ షెడ్యూల్ అయితే రాయడం జరిగింది. సో అదేవిధంగా డిసీజ్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ షెడ్యూల్ రాయడం జరిగింది. అనగా మనము ఒక ఫీల్డ్ విజిట్ చేస్తే ఆ ఫీల్డ్ విజిట్లో గమనించిన విషయాలన్నీ, అనాలిసిస్ చేసిన విషయాలన్నీ బేస్ చేసుకొని ప్రోటోకాల్ రాయడం జరిగింది. అందుకే ఆ ప్రోటోకాల్ అనేది సక్సెస్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఒక సైంటిఫిక్ మేనర్లో కనుక ఫాలో అయితే ప్రతి ఒక్క మొక్క సక్సెస్ అవుతుంది. చాలామంది రైతు సోదరులు మాల్టా జాఫా విషయంలో చాలా సందేహాలు అయితే వెళ్ళబుచ్చుతున్నారు. సార్, ఈ మొక్క కాయ పోతుందా, లేదా కాయ సైజు ఉంటుందా, షైనింగ్ ఉంటుందా, షేప్ ఉంటుందా? నేను ఈ వీడియోలో అవిగునా పెట్టడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ మనకు గాంధీ గారు ఒకసారి అయితే కాయ అయితే టన్నేజ్ తీసి అమ్మడం కూడా జరిగింది. నేనేం చెప్తున్నా అంటే, ఏ మొక్క అయినా అంటు సరిగా లేకుంటే మొక్క అనేది త్వరగా వ్యాధి బారిన పడుతుంది. అంటు సరిగా లేకుంటే కాయ సరిగా రాదు, మొక్క కెనోపీ సరిగా రాదు. ఎందుకంటే తల్లి మొక్కను బేస్ చేసుకునే పిల్ల మొక్కలు అనేటివి వస్తాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు జీన్స్ అనేటివి ఇంపార్టెంట్. ఆ జీన్స్ బేస్ చేసుకునే కాయ సైజు రావడము, షైనింగ్ రావడము, అవుటను, దానిలో రసం క్వాలిటీ, టేస్ట్ అన్నీ ఆధారపడతాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుత వీడియోలో మాల్టా జాఫా బత్తాయి మొత్తం తోట ఒకేసారి పూత రావడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి గమనించండి. సో అదేవిధంగా మనకు కాయ సైజు, షేపు, షైనింగ్ కూడా ఎక్సలెంట్గా రావడం జరిగింది. ఎందుకంటే మన ప్రోటోకాల్లో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా మనం వాడాం కాబట్టి కాయ అనేది మంచి షైనింగ్ కూడా వస్తుంది. నేను ఇక్కడ చూస్తే ఎస్, అనేక మంది రైతు సోదరులు అడిగే ప్రశ్నలు ఒకటే, సార్ మాల్టా జాఫా బత్తాయి మన తోటలో నాటుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మాల్టా జాఫా బత్తాయి ముందుగా మీరు నాటుకోవాలనుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక్కడ గమనిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటు ఎంపిక దగ్గరుండి తీసుకోండి. అంటు ఎంపిక చాలా దగ్గరుండి మీరు సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ గమనిస్తే తల్లి మొక్కను చూసి పరిశీలించి మాత్రమే అంటు ఎంపిక చేసుకోండి. దెన్ నెక్స్ట్ గమనిస్తే పీచు వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండేటట్లు సెలెక్ట్ చేసుకోండి. అంటు కొట్టేటప్పుడు, మొక్క కొట్టేటప్పుడు పీచు వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండేటట్లు సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ గమనిస్తే మొక్క నాటే ముందు సాయిల్ ట్రీట్మెంట్ కంపల్సరీ చేయండి. వాళ్ళ మాట వీళ్ళ మాట వినొద్దండి. మీరు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మీ పద్ధతిలో వ్యవసాయం చేయండి. పక్కనుండే వాళ్ళ మాట విని నేను ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. నేను ఫీల్డ్ విజిట్లో గమనించింది ఏంటంటే, సార్ ఆ రైతు అది స్ప్రేయింగ్ చేస్తున్నాడు, నేను ఇది స్ప్రేయింగ్ చేస్తున్నాడు అంటే ఫీల్డ్లో ఉండే పెస్ట్ కానీ లేదా క్లైమేట్ కానీ అన్నీ మారుతాయి, సాయిల్ కానీ అన్నీ మారుతాయి. సో మరి సాయిల్ మారుతుంది, వాటర్ మారుతుంది, పెస్ట్ మారుతుంది. అటువంటిప్పుడు అతను చేసిన పిచికారి నీ తోటలో ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? సో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి మొక్క నాటే ముందు సాయిల్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ చేయండి. దెన్ నెక్స్ట్ మొక్క నాటిన సంవత్సరం వరకు జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం సైన్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. మొక్క నాటిన 1 సంవత్సరం వరకు లీఫ్ మైనరు, లీఫ్ ఫోల్డింగు, గమ్మోసిస్, బంక తెగులు
ఇటువంటి సమస్యలు రాకుండా సంవత్సరం వరకు వారానికి ఒకసారి పిచికారీ చేయండి. తక్కువ డోసులో, జాగ్రత్త గమనించండి. వారానికి ఒకసారి పిచికారీ అంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. తక్కువ డోసులో పిచికారీ చేయండి. ఒకసారి జాగ్రత్త గమనించండి. ఒక మనిషి లావు కావాలంటే ఒక రోజులో తక్కువ ఎక్కువ సార్లు తినాలి. అదే నేను 3 పూట్ల ఇంతింత తింటా అంటే వాడు లావు కాడు, అనారోగ్యం ఇచ్చి తొందరగా పోతాడు. సో కాబట్టి జాగ్రత్త గమనించి సేమ్ అదే ఫార్ములా పాటించండి. తక్కువ ఎక్కువ సార్లు పిచికారీ చేయడం వల్ల 1 సంవత్సరం వరకు మొక్కలు నీట్గా వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే 1 సంవత్సరం మొక్కకు కెనోపీ ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న కెనోపీ నువ్వు 10-15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి స్ప్రే చేస్తే లీఫ్ మైనరు, లీఫ్ ఫోల్డింగ్ అన్నీ వచ్చేసి మొత్తం గుబురంతా చుండ్రుకుపోతుంది, ముడుచుకుపోతుంది. సో మొక్క కెనోపీ మొత్తం స్మాష్ ఆడికి ఏముండదు, పుల్లలు మిగులుతాయి. కాబట్టి వారానికి ఒకసారి తక్కువ డోసులో పిచికారీ చేయించాలి. మినిమం 10 రోజులకు ఒకసారి. మొక్క వయసు పెరిగే కొద్దీ స్ప్రేయింగ్ డోసెస్ అన్నిటికీ తగ్గించాలి. అప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దెన్ నెక్స్ట్ గమనిస్తే తోట యజమాని అంటున్నా ఇక్కడ గమనించండి. తోట యజమాని నీటి యాజమాన్యము, పురుగు యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము, ఫీల్డ్ మేనేజ్మెంటు కంపల్సరీ చేసుకోండి. కంపల్సరీ ఆ పద్ధతులు అయితే ఫాలో అవ్వండి. అవి ఫాలో అయితే మనకు అమ్ముకోతగిన కాయలైతే వస్తాయి. సో ఇప్పుడు ఏదైతే నేను గాంధీ గారి తోట చూపించినట్లు మంచి మెయింటెనెన్స్ వల్ల ఆ విధంగా అమ్ముకోతగిన కాయలైతే వస్తాయి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్త గమనించండి. సో బత్తాయి రైతు సోదరులకు తెలియజేయడం ఏమిటంటే, సో ఏ వెరైటీ అయినా మంచిదే. జంబేరి కావచ్చు, రంగపూర్ కావచ్చు, మాల్టా జాఫా కావచ్చు, బ్రెజిలియన్ కావచ్చు, న్యూసెల్లార్ కావచ్చు, ఏవైనా మంచి వెరైటీసే. మనము మన తోటలో నాటుకున్న తర్వాత యాజమాన్య పద్ధతులు బేస్ చేసుకొని మాత్రమే మొక్కలు పెరుగుతాయి. అంతేకాని ఈ రంగపూరు ఈ విధంగా పెరుగుతుంది, మాల్టా జాఫా ఈ విధంగా పెరుగుతుంది, అటువంటి తేడాలు ఏమి ఉండవు. మనం చేసే యాజమాన్య పద్ధతులను బట్టి మొక్కలు పెరుగుతాయి. దాన్ని బట్టి మనకు దిగుబడి అనేది వస్తుంది. అదొకసారి జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ.